సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. సోరియాసిస్కు ప్రధాన కారణాలేంటి, చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331068 and 716. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సోరియాసిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అది? ఎస్, సో సోరియాసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకునే ముందర మనం నార్మల్గా స్కిన్ అనేది ఎన్ని లేయర్స్ తోటి ఫామ్ అయింది, నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ స్కిన్ సెల్స్ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకోవాలి. సో నార్మల్లీ మనకి 3 లేయర్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. స్కిన్ ఒకటి ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ హైపోడర్మిస్ అనమాట. సో మెయిన్గా మనకి స్కిన్ సెల్స్ కొత్తవి ప్రొడక్షన్ అవ్వడానికి 30 days పడుతుంది. 3 to 4 weeks పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సోరియాసిస్ ఏంటంటే మెయిన్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇప్పుడు మనకి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో ఆ రోగ నిరోధక శక్తి నార్మల్గా మనకి ఏదన్నా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేదంటే ఏదన్నా ఎక్స్టర్నల్ ఆర్గానిజం మన బాడీని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఆ వాటితో పోరాడడానికి ఇది యూజ్ అవుతుంది. కానీ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో మెయిన్గా ఏంటంటే మనకి మన నార్మల్ సెల్స్నే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ సోరియాసిస్ కండిషన్లో నార్మల్ స్కిన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల ఎక్సెసివ్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ ద స్కిన్ సెల్స్ వస్తాయి అన్నమాట. సో మెయిన్గా మనకేంటంటే ఈ 3 layers కింద లేయర్ నుంచి మనకి ప్రొడక్షన్ ఆఫ్ న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. కింద లేయర్ నుంచి మధ్యలో నుంచి పైకి అలా మనకి అక్కడ ఒక 3 to 4 weeks తర్వాత డెడ్ సెల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ సోరియాసిస్ కండిషన్లో ఏంటంటే ఇది 3 to 7 times వరకు న్యూ సెల్స్ ప్రొడక్షన్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే 3 నుంచి 7 సార్లు ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి కింద నుంచి పైకి తొందరగా వచ్చేసి మనకి స్కిన్ మీద వైట్ కలర్ ప్యాచెస్ అనేవి తొందరగా రాలిపోవడము, అండ్ ఆల్సో ఎక్సెసివ్ ఇచ్చింగ్ ఉండడము, లేదంటే మనకి డాండ్రఫ్ టైప్, ఒకవేళ హెయిర్లో చూసుకున్నట్లయితే అక్కడ మనకి డాండ్రఫ్ టైప్ పొట్టు రాగా రాలిపోవడము, రెడ్ కలర్ ప్యాచెస్ రావడము. సో ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. సో ఇది మెయిన్గా సోరియాసిస్లో జరిగే ప్రక్రియ. అంటే దేని కారణంగా ముఖ్యంగా సోరియాసిస్ వస్తుందంటారు? సో సోరియాసిస్ అండ్ ఆల్సో విటిలిగో ఈ రెండిటికి మనకేంటంటే మెయిన్గా దీనికి కాజెస్ అనేవి లేవండి, బికాస్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో బట్ కొన్ని కాజెస్ ఏంటంటే మనకి ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్, ఎక్కువగా స్ట్రెస్ తీసేసుకోవడం వల్ల మన లోపల ఉండే జీను చేంజెస్ జరగడము, అండ్ ఆల్సో దీంతో పాటు అదర్వైజ్ హెరిడిటరీ కండిషన్స్, వాళ్ళకి ఫ్యామిలీలో ఇట్లాంటి ట్రేట్ నడుస్తూ ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఒక 40 to 50% ఉంటాయి. సో ఈ హెరిడిటరీ కండిషన్స్ కానీ, ఇటువంటి కండిషన్స్ కానీ ఇవి కాజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ స్టార్టింగ్ స్టేజ్ అనేది ఎలా ఉంటుంది అసలు? సో మెయిన్గా సోరియాసిస్లో మనకేంటంటే ఒక చిన్న పింపుల్ టైప్ ఫస్ట్ ఫామ్ అయ్యి అక్కడ ఇచ్చి రావడము, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ ఏంటంటే స్కిన్ అనేది ఒక చిన్న ప్యాచ్ లాగా ఫామ్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఒక హ్యాండ్ మీద ఫామ్ అయింది అనుకోండి, ఒక చిన్న ఎరప్షన్ లాగా ఫామ్ అయ్యి దాంతోపాటు అది ఎక్సెసివ్గా ప్రొడక్షన్ అవ్వడం వల్ల మొత్తం అక్కడ స్ప్రెడ్ అయ్యి అక్కడ నుంచి వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీనిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. స్కాల్ప్ అంటే మనకి హెడ్ మీద హెయిర్ దగ్గర ఉండే స్కాల్ప్ లేయర్లో మనకి ఇటువంటి సోరియాసిస్ రావడం వల్ల మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే డాండ్రఫ్ అని అనుకుని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అండ్ యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేది వాడతారు. ఆఫ్టర్ యూజింగ్ దెమ్ ఫర్ అ లాంగ్ పీరియడ్, అంటే అది యూజ్ చేసి ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా వాళ్ళకి అది ఆ కండిషన్ సరిగ్గా అవ్వదన్నమాట. దెన్ దే విల్ కమ్ టు అ కంక్లూషన్. ఆ తర్వాత డయాగ్నోసిస్ మనకి స్కాల్ప్ సోరియాసిస్ అని అవుతుంది. సో ఇలానే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి. ఒకటేమో ప్లాంటో అండ్ పామర్ సోరియాసిస్ అంటారు. అంటే మనకి చేతి
చేతులలో అండ్ కింద సోల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఈ సోరియాసిస్ ఫామ్ అవ్వడం, మ్యాక్సిమం ఏంటంటే క్రాక్స్ రావడం కానీ అండ్ ఎక్సెసివ్ స్కేల్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు బ్లడ్, ఈ క్రాక్స్ నుంచి బ్లడ్ అనేది బయటికి రావడం, సో థిక్ స్కిన్ అనేది చాలా థిక్గా ఉండడము, సో ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో మనకి ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బాడీ కవర్ అవుతుంది అనమాట సోరియాసిస్లో. దీన్ని ఎంట్రోపిక్ డర్మటైటిస్ సోరియాసిస్ అంటారు అనమాట. సో ఇటువంటి సోరియాసిస్ ఇంకా డిఫరెంట్ లేయర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే డాక్టర్, కొన్ని రకాలు చెప్పారు, స్కాల్ప్ సోరియాసిస్ అన్నారు, ఇంకా 3 రకాలు కూడా చెప్పారు. వీటిలో ఏది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? సో మెయిన్గా ఏది ఎక్కువగా అనేది మనం చూసుకోకుండా మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి కొంతమందికి బాడీ మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం హ్యాండ్స్, లెగ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం, లేదంటే వాళ్ళ అబ్డామినల్ ట్రంక్ దగ్గర స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. అదర్వైజ్ స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రివాలెంట్ ఉన్న సోరియాసిస్ అనమాట. సో మెయిన్గా డాండ్రఫ్ అనుకొని దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒక డయాగ్నోస్ అంటే స్కాల్ప్ సోరియాసిస్ అనేది కన్క్లూడ్ అవుతూ ఉంటారు అనమాట. దీనికి ఏజ్తో ఏమైనా సంబంధం ఉందా డాక్టర్? నో, దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే లోపల మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక డిస్ట్రక్షన్ వల్ల వచ్చే ఒక డిసీజ్ కాబట్టి మనకి ఇది ఏ ఏజ్తో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే సోరియాసిస్ వచ్చే ప్రాబ్లం ఉందంటారు? అంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే, అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉండే నార్మల్ సెల్స్నే మనకి అగెయిన్స్ట్గా ఉన్నాయని వాటిని ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. వీటిలోని ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? సో మెయిన్గా సోరియాసిస్లో ఏంటంటే ఒకటే కాంప్లికేషన్, ఒకవేళ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు సోరియాసిస్ కానీ ఉన్నట్లయితే అది క్యూర్ అంటే తగిన ట్రీట్మెంట్ తీసుకోకుండా సరిగ్గా క్యూర్ చేసుకోకుండా ఉన్నట్లయితే మనకేంటంటే కొన్ని రోజుల తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ ఏంటంటే మెయిన్గా ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ వేర్ మనకి స్కిన్ ఇంకా మనకి బోన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళల్లో మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ మన స్కిన్నే బయటికి కనిపించే ఒక పెద్ద ఆర్గన్ అనమాట. సో మెయిన్గా అది సరిగ్గా లేకపోవడం వల్ల బయట నుంచి వాళ్ళకి మనం సరిగ్గా కనిపించట్లేదు, లేదంటే మనకేదో పెద్ద జబ్బు ఉంది అనే మానసిక ఒత్తిడికి లోనయ్యి డిప్రెషన్ కానీ యాంగ్జైటీకి కానీ వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి వల్ల వేరే ఇతర సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో స్టార్టింగ్ స్టేజెస్లోనే కొద్దిగా మనకి ఆ కేస్ టేకింగ్ అనేది సరిగ్గా తీసుకొని అసలు దేనివల్ల వచ్చింది అని చూసుకున్నట్లయితే దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే డాక్టర్, ఒకసారి సోరియాసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందంటారు? సో యూజువలీ ఇదేంటంటే మ్యాక్సిమం మనకి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కాబట్టి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా కరెక్ట్ చెయ్యకపోతే లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దెన్ మనకి హోమియోలో ఏంటంటే మెయిన్గా మన హోమియోపతి మెడిసిన్స్ ఇమ్యూన్ సిస్టమ్ మీదనే యాక్ట్ అయ్యి వాటిని కరెక్ట్ చేయడం వల్ల ఈవెన్ కొద్దిగా టైం పీరియడ్ పట్టినా కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ దెన్ వాళ్ళ హిస్టరీ ఎన్నేళ్ల నుంచి ఉంది సోరియాసిస్ అనేది తీసుకొని, అండ్ ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఆ డిసీజ్ని సప్రెస్ చేసుకుంటూ వచ్చారు, ఎన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడారు అయినా కూడా వాళ్ళకి తగ్గలేదు. సో ఇటువంటి హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఎంత టైం పీరియడ్ పడుతుంది అనేది చూసుకొని దాని ప్రకారంగా తీసుకుంటే తొందరగానే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నో, ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ లాంగ్ డిజార్డర్, బట్ దెన్ వీ కెన్ కరెక్ట్ ఇట్. డాక్టర్, సో ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఏమైనా ఉంటుందంటారా? సో ఇది కంటేజియస్ డిసీజ్ అయితే కాదు. సో మెయిన్లీ ఏంటంటే విటిలిగో కానీ సోరియాసిస్ కానీ ఈ రెండు కంటేజియస్ అయితే కాదు. సో వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళని ముట్టుకుంటే వచ్చే డిసీజ్ అయితే కాదు. ఓకే డాక్టర్, సోరియాసిస్కి విటిలిగో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? సో మెయిన్గా సోరియాసిస్లో ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ నుంచి స్కిన్ మీద ప్యాచెస్ డాండ్రఫ్ లాగా బయటికి రాలిపోవడం, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ మనకి రెడ్ కలర్ ప్యాచెస్, బ్లాక్ కలర్ ప్యాచెస్, అండ్ స్కిన్ మీద క్రాక్స్ రావడం కానీ లేదంటే థిక్ లేయర్ ఆఫ్ స్కిన్ బయటికి ఇట్లా పడిపోవడం కానీ ఇది చూస్తూ ఉంటాము. అండ్ మెయిన్గా విటిలిగోలో ఏంటంటే మనకి స్కిన్ ఈ కలర్ ఉంది
అని చెప్పడానికి మెలనోసైట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ మెలనోసైట్స్ ఏంటంటే మన కలర్ ఆఫ్ స్కిన్ని జడ్జ్ చేస్తాయి అన్నమాట. ఒకవేళ మనకి ఆ మెలనోసైట్స్ అనేవి తక్కువగా ఉన్నట్లయితే ఫేర్గా ఉండడం, నార్మల్గా ఇండియన్ స్కిన్ టోన్కి బ్రౌనిష్ కలర్లోకి రావడానికి కొద్దిగా ఎక్కువ మెలనోసైట్స్ ఉండడం, అండ్ ఆల్సో కొద్దిగా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి మెలనోసైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మెలనోసైట్స్ అంటే పిగ్మెంట్స్ అన్నమాట. సో మన స్కిన్ కలర్ని జడ్జ్ చేస్తాయి. ఈ విటిలిగోలో ఏమవుతుందంటే మెయిన్గా ఇప్పుడు నార్మల్ స్కిన్ ఏదైతే ఉందో దానికంటే మెలనోసైట్స్, ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ పర్టికులర్ సెల్స్ని, అంటే ఈ కలర్ సెల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల స్కిన్ మీద ఏదైతే కలర్ ఉందో దానికంటే తక్కువ కలర్కి వచ్చేస్తుంది అన్నమాట స్కిన్. సో పిగ్మెంటేషన్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు నార్మల్ స్కిన్ కంటే వైట్ కలర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మెయిన్గా డిఫరెన్స్ అయ్యే పాయింట్ అనమాట సోరియాసిస్కి అండ్ విటిలిగోకి. కరెక్ట్. మనకి కాలర్ ఉన్నారు. బాల్యాద్రి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. మేడం మాకు బొల్లి ఉంది మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 15 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఓకే. ఇంకా అంటే 15 ఇయర్స్ నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ వాడారండి? వాడామండి, చెన్నైలో వాడాము, ఓకే, నెల్లూరు వాడాము, హోమియో నాటు వైద్యం వాడామండి. ఓకే. ఇది మీ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా ఉన్నాయా? మా ఫ్యామిలీలో ఎవరికి లేవండి. లేదు. ఓకే అండి. అంటే 15 ఇయర్స్ నుంచి ఉందంటున్నారు, ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్స్ వాడారు. కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది. బట్ మీకేంటంటే కేస్ హిస్టరీ సరిగ్గా తీసుకొని మీ టైప్కి, మీ బాడీకి తగిన మెడిసిన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటారనమాట. సో ఒక్కసారి మీరు బ్రాంచ్కి వచ్చినట్లయితే మీ కేస్ హిస్టరీ ప్రకారంగా మీకు ఏ మెడిసిన్స్ సూట్ అవుతాయి, ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలనేది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ వాడితే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే డాక్టర్, ఇంతకు ముందు వచ్చిన కాలర్ చూసుకుంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా తగ్గలేదని చెప్తున్నారు. ఎక్కడ చూడొచ్చు? సో మెయిన్గా ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనం మెయిన్గా ఇమ్యూన్ సిస్టమ్కి అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి చాలానే టైం పీరియడ్ పడుతుంది అకార్డింగ్ టు దేర్ బాడీ అనమాట. అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీలో ఇటువంటి ఇష్యూస్ ఎవరికి లేవు అండ్ ఫస్ట్ పర్సన్కి వచ్చింది కాబట్టి ఇట్ టేక్స్ లిటిల్ టైం. బట్ కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల కూడా టైం పీరియడ్ అనేది ఎక్కువ అవ్వచ్చు. అండ్ ఆల్సో అప్పటికే ఒక చిన్న ప్యాచ్ ఉన్నది కాస్త పెద్దది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టాలన్నమాట. ఓకే డాక్టర్, వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారు ముఖ్యంగా? ఎస్, అంటే ఒక 30 to 50% ఛాన్సెస్ ఉన్నాయండి వంశపార్యపరంగా రావడం. బికాస్ ఇది ఎందుకంటే మ్యాక్సిమం అట్లానే వస్తుంది అని మనం చెప్పలేము, ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి. పర్టికులర్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒకవేళ వాళ్ళ మదర్కి కానీ లేదంటే వాళ్ళ ఫాదర్కి కానీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లయితే అది వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. కానీ ఒక 30 to 50% మనకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం 100% అయితే చెప్పలేము. కరెక్ట్. నెక్స్ట్ కాల్ ఉన్నారు. మల్లారెడ్డి గారు చిట్యాల నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. మల్లారెడ్డి గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, డాక్టర్తో మాట్లాడండి. హలో మేడం. హలో, నమస్తే సార్, చెప్పండి. హలో మేడం, చెప్పండి సార్. ఈ కాలు పెద్దలైన దగ్గర కొద్దిగా పగులు వచ్చినాయి మేడం. ఓకే. అక్కడి నుంచి మళ్ళీ 2వ ఏళ్ళకి వచ్చినాయి. ఓకే. మళ్ళీ అట్లనే 3వ ఏళ్ళకి వచ్చినాయి. ఓకే అండి. అక్కడి నుంచి 4 ఏళ్ళకి చిన్న చిన్న ప్యాచులు పగులు వస్తున్నాయి మేడం. ఓన్లీ పగుళ్ళు వచ్చినాయా అండి, లేదంటే దాని మీద నుంచి స్కిన్ లేయర్స్ కూడా ఇట్లా పొడి పొడిగా రాలుతుంది? పొడిగా అంటే కొద్దిగా అది అక్కడ పగులు లాగున్నాయి మేడం. ఓకే అండి, ఇది మనము డిఫరెన్షియేట్ చేయాలండి. వేరే స్కిన్ కండిషన్స్ కూడా ఉంటాయి, డర్మటైటిస్ అని అంటాం అనమాట. సో మెయిన్గా అది కూడా మనకి సేమ్ సోరియాసిస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ లానే ఉంటాయి. కానీ ఇక్కడ సోరియాసిస్లో మనకి పైన స్కిన్ ఒక డాండ్రఫ్ లాగా పొట్టులాగా రాలుతుంది. వీటిలో ఏంటంటే అలా డాండ్రఫ్ రాలడం ఉండదు అనమాట. ఒకసారి మీరు బ్రాంచ్కి వచ్చినట్లయితే ఈ డిఫరెన్షియేట్ చేసి దాని ప్రకారంగానే మందులు తీసుకుంటే తొందరగానే తగ్గుతాయండి. కొద్దిగా దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్.
ఓకే డాక్టర్, వన్స్ స్కిన్ మీద సోరియాసిస్ స్టార్ట్ అయితే అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. ఎస్, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదేంటంటే మెయిన్గా అది స్ప్రెడ్ అవ్వడమే దాని మెయిన్ లక్షణం అనమాట. మెయిన్గా ఒక దగ్గర వచ్చిందంటే అది మెల్లిమెల్లిగా టోటల్ బాడీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ స్కాల్ప్లో వస్తుంది, అంటే హెయిర్ దగ్గర, అక్కడ నుంచి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో దట్స్ వై వీ కాంట్ తొందరగానే ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అంటే అనమాట. స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడే తీసుకుంటే క్లియర్ అయిపోతుంది. యా, ఓకే డాక్టర్. టోటల్ బాడీ స్ప్రెడ్ అయింది అనుకోండి, టోటల్ బాడీ స్ప్రెడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం ఉంటుందన్నమాట. అదే స్టార్టింగ్లో తీసుకుంటే ఏంటంటే ఈ ప్రాసెస్ స్ప్రెడ్ అవ్వకుండా అండ్ ఉన్న సెల్స్ని మనం కాపాడుకుంటూ జరిగిన డిస్ట్రక్షన్ని మళ్ళీ నార్మల్గా తెచ్చుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ ఉన్నారు, మాట్లాడండి డాక్టర్తో. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి సార్. అయితే మాకు ఏంటంటే మేడం హెడ్ లో డాండ్రఫ్ లెక్క వస్తుంది. ఓకే, దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది. సో ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? ఇది ఒక 1 month 2 months అవుతుంది మేడం. ఓకే, సో మీకు ఇచ్చింగ్ ఏమన్నా అవుతుందా? ఆ, మెయిన్ గా ప్యాచెస్ ఏమన్నా ఉన్నాయండి? ప్యాచ్ లాగా ఏమన్నా ఉన్నాయా? ప్యాచ్లు ఏం లేవు మేడం, గోపుతుంది కాకపోతే డాండ్రఫ్ ఇట్లా. ఓకే, సో ఇది మనము కన్సిడర్ ఎట్లా చేయాలంటే ఒకసారి మీరు డైరెక్ట్గా చూపించుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుందండి డాండ్రఫా లేదంటే అది సోరియాసిసా అనేది. ఎందుకంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ లేకుండా వితౌట్ వర్చువల్గా మనము జడ్జ్ చేయలేము. ఒకసారి మీరు బ్రాంచ్కి వచ్చినట్లయితే అసలు ఏంటి ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి అది దాన్ని డిఫరెన్షియేట్ చేసి దాని ప్రకారంగా మందులు తీసుకోవచ్చు. ఒకసారి బ్రాంచ్కి వచ్చి కలవండి సార్. డాక్టర్, ఇంతకుముందే వెటిలిగో గురించి చెప్పుకుంటున్నాము. వెటిలిగోలో చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు? సో మెయిన్గా విటిలిగోలో మనకి పిగ్మెంట్ ఇచ్చే సెల్స్ అంటే కలర్, మన స్కిన్ కలర్ ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మెలనోసైట్స్ అంటారు అనమాట. సో మెయిన్గా ఆ సెల్స్ని ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన స్కిన్ కండిషన్ కంటే ఆ సెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల వైట్ కలర్ అవ్వడం జరుగుతుంది, అంటే డీపిగ్మెంటేషన్ అనమాట. సో దానివల్ల మనకి ఆ ప్యాచెస్ ఫస్ట్ ఆ ప్యాచ్ అనేది ఒక దగ్గరే స్టార్ట్ అవ్వచ్చు, మెల్లిమెల్లిగా అంటే ఇది గ్రాడ్యువల్గా చిన్నగా పెరుగుతుంది అనమాట ఆ ప్యాచ్. సో ట్రీట్మెంట్ ఒకవేళ సరిగ్గా తీసుకుంటే ఆ ప్యాచ్ అదే సైజులో ఉండి స్ప్రెడ్ అవ్వకుండా మళ్ళీ నార్మల్ స్కిన్ కండిషన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ స్కిన్ కండిషన్ అనేది ఒకవేళ పెద్దగా స్ప్రెడ్ అయింది అనుకోండి, కొద్దిగా దాన్ని ట్రీట్ చేయడానికి టైం పట్టచ్చు. కొంతమందిలో టైం పడుతుంది, కొంతమందిలో పట్టకపోవచ్చు, తొందరగా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, హోమియో వైద్యం దీని గురించి చాలామంది ఎలా ఉంటుందో ఏంటి అని ఆలోచిస్తారు. అసలు హోమియో వైద్యం అనేది ఏ విధంగా ఉంటుంది సార్? సో మెయిన్గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి హోమియోపతి చాలా మంచి ట్రీట్మెంట్ అండి. దేనికి అని అంటే ఫస్ట్ మేము ఇచ్చే మెడిసిన్స్ మెయిన్గా ఇమ్యూన్ సిస్టమ్ మీద యాక్ట్ అయ్యి వాటి ద్వారా మనకు ఉండే కండిషన్స్ని కరెక్ట్ చేస్తూ వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఒకవేళ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయితే ఇది చాలా మంచి వైద్యం వేర్ మేము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే మీ బాడీ టైప్ ప్రకారం, ఇప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక్కొక్కలాగా ఉంటారు. సో కొంతమందికి కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి అవి ఉండకపోవచ్చు. సో వాళ్ళ బాడీ టైప్ ప్రకారం, వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ని ప్రకారం వాళ్ళకి ఏ మెడిసిన్ అయితే సూట్ అవుతుంది అనేది చూసుకొని అండ్ వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎట్లా ఉన్నారు, మెంటల్ కండిషన్స్ కూడా తీసుకొని అండ్ ఫిజికల్ కండిషన్స్ కూడా తీసుకొని పరిగణలోకి తీసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం అన్నమాట. ఇది ఇచ్చిన తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్గా అంటే మనకి లోపల నుంచి కరెక్షన్ అవుతుంది కాబట్టి టైం పట్టినా కూడా తొందరగా క్యూర్ అవుతుంది అన్నమాట. ఒక డాక్టర్, సోరియాసిస్కే తీసుకుంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ లేటెస్ట్గా అందుబాటులో ఉందంటారు? సో మెయిన్గా మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అండి. ఒకవేళ సోరియాసిస్ కానీ ఏ డిసీజ్ అయినా కానీ మనకి ఒకవేళ మన దగ్గరకు వచ్చినప్పుడు మెయిన్గా వాళ్ళ కండిషన్ దేని వల్ల స్టార్ట్ అయింది,
కాజ్ ఏంటి అనేది ఫస్ట్ పరిగణలోకి తీసుకొని అండ్ వాళ్ళ హిస్టరీ, ఆ డిసీజ్ ఎన్ని రోజుల నుంచి ఉంది వాళ్ళకి, అండ్ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంతకు ముందర వాడారు, అండ్ ఆ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎన్ని రోజుల పాటు పనిచేసింది, అండ్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ అయింది, అండ్ దీనివల్ల మనకేంటంటే వాళ్ళు ఎటువంటి కండిషన్లో ఉన్నారు, వాళ్ళ బాడీ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. అండ్ దాని ప్రకారంగానే మందులు ఇవ్వడం వల్ల తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కరెక్ట్. సోరియాసిస్నే తీసుకుంటే దానివల్ల ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు? దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో మెయిన్గా ఇందాక చెప్పుకున్నట్లు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి వస్తుంది. అండ్ ఈవెన్ ఒకవేళ ఇది కరెక్ట్ చేసుకోలేకపోతే కనుక ఫర్దర్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో డిప్రెషన్, యాంగ్జైటీకి వాళ్ళు ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇందాక చెప్పుకున్నట్లు స్కిన్ అనేది బయటికి కనిపిస్తుంది అందరికీ. సో అదే సరిగ్గా లేకపోతే ఆబ్వియస్లీ వాళ్ళ మెంటల్ హెల్త్కి ఎఫెక్ట్ చేయడం, అండ్ దానివల్ల వాళ్ళు మిగతా డిసీజెస్కి, ఆ మెంటల్ హెల్త్ వల్ల వేరే అదర్ డిసీజెస్కి ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది అనమాట. ఓకే, దాదాపు ఎన్ని రోజులు సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? సో మెయిన్గా వాళ్ళ కండిషన్ ఎన్ని ఏళ్ళ, ఇందాకే ఒక పేషెంట్ 15 years నుంచి విటిలిగో అన్నారు. అలానే సోరియాసిస్ కూడా చాలామంది 10 years నుంచి 20 years నుంచి బాధపడుతూ ఉంటారు. మెయిన్గా ఈ సోరియాసిస్ ఏంటంటే సీజనల్గా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి సమ్మర్లో ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి వింటర్లో ఎక్కువ అవ్వచ్చు. సో కొన్ని రోజుల పాటు వాళ్ళు నార్మల్గా ఉండి సడన్గా అది అగ్రవేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇటువంటి కండిషన్స్ తీసుకుంటే మనం ఎగ్జాక్ట్లీ ఒక 3 consecutive టైం పీరియడ్స్, అంటే 3 winter సీజన్ వరకు మనం చూడాలన్నమాట. సో మెయిన్గా ఇటువంటి కండిషన్స్లో ఈ ఫస్ట్ 2 కండిషన్స్లో ఒకవేళ అగ్రవేట్ అయినా థర్డ్ టైంలో వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా వాళ్ళకి తగ్గే వరకు మనము ఆ మెడిసిన్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మెయిన్గా ఏంటంటే వాళ్ళ హిస్టరీ ఆల్మోస్ట్ స్కిన్ కండిషన్స్కి స్టెరాయిడల్ ట్రీట్మెంట్ అనేది బయట ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అది ఇవ్వకుండా ఉంటే కనుక తొందరగా తగ్గుతుంది. స్టెరాయిడల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకా ఫర్దర్గా ఎక్కువ కాంప్లికేషన్స్ మన స్కిన్ మీద చూస్తూ ఉంటాము. సో అది కూడా హిస్టరీ ఒకటి తీసుకొని ఎంత టైం పీరియడ్ పడుతుంది అనేది వాళ్ళ కండిషన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కరెక్ట్. సీజన్ అన్నారు, అంటే సీజన్ బట్టి కూడా ఇది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, అంటే సోరియాసిస్ మెయిన్గా చాలా మందిలో వింటర్ సీజన్లో ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి రేర్గా సమ్మర్ సీజన్లో రీకరెంట్ అవ్వడం చూస్తూ ఉంటాము. సో ఇది సీజనల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కరెక్ట్. సోరియాసిస్ ప్రాబ్లం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అసలు ముఖ్యంగా? మెయిన్గా ఇది రాకుండా ఉండాలి అంటే మెయిన్గా మన కాజెస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ దీంతో పాటు మనము రిఫైన్డ్ ఫుడ్ పార్టికల్స్ వాడామనుకోండి, లైక్ రిఫైన్డ్ షుగర్స్ కానీ లేదంటే రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, సో ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట సోరియాసిస్కి కానీ అండ్ విటిలిగోకి కానీ. అండ్ మెయిన్గా నాన్ వెజ్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి పడకపోవడము, ఇవి ట్రిగర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మనము మెయిన్గా ఈ డైట్ అనేది పర్టికులర్గా అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి స్కిన్ అనేది తొందరగా రీజువినేట్ అయ్యి నార్మల్ కండిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. సోరియాసిస్ గురించి అలాగే విటిలిగో గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.